సరే, ఇక్కడ మీకు దక్షిణ భారతదేశంలో దీపావళి కథ తెలుగులో పొడవుగా మరియు వివరంగా ఇస్తున్నాను. దక్షిణ భారతదేశంలో దీపావళి కథ. చాలా కాలం క్రితం భూదేవికి ఒక శక్తివంతమైన కుమారుడు జన్మించాడు. అతనికి పేరు నరకాసురుడు. మొదట్లో అతడు పుణ్యాత్ముడిగానే ఉండేవాడు. కాని కాలక్రమేణా అతని గర్వం పెరిగింది. అతనికి బ్రహ్మదేవుడు ఒక వరం ఇచ్చాడు, తనను భూదేవి కుమారుడైన శ్రీమహావిష్ణువు అవతారమే చంపగలడు అని. ఆ వరం వలన అతడు మరింత అహంకారంతో మారాడు. నరకాసురుడు అనేక రాజ్యాలను జయించి ప్రజలపై అణచివేత మొదలుపెట్టాడు. ఆయన దేవతలను కూడా ఓడించి వారి ఆభరణాలను, సంపదను లాక్కున్నాడు. ముఖ్యంగా అదితిదేవి చెవిపోగులు దోచుకున్నాడు. అంతేకాకుండా అతడు 16,000 మంది యువరాణులను బంధించాడు. అలా భూమంతా భయంతో నిండిపోయింది. దేవతలు అన్నివైపులా ఓడిపోయి చివరికి శ్రీమహావిష్ణువు వద్దకు ప్రార్థించారు. అప్పటికి విష్ణుమూర్తి శ్రీకృష్ణుడుగా అవతరించి ఉన్నాడు. దేవతల ప్రార్థన విని కృష్ణుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. నరకాసురుని వధ. కృష్ణుడు తన భార్య సత్యభామతో పాటు యుద్ధానికి బయలుదేరాడు. గరుడవాహనంపై ఎక్కి కృష్ణుడు నరకాసురుని రాజధాని ప్రాగ్జ్యోతిషపురం వైపు దండయాత్ర చేశాడు. అక్కడ నరకాసురుని సైన్యం అపారంగా ఉండేది. భయంకరమైన యుద్ధం జరిగింది. సత్యభామ కూడా యుద్ధంలో పాలుపంచుకుంది. చివరికి నరకాసురుడు కృష్ణుడి బాణాలతో కూలిపోయాడు. మరణించే ముందు అతడు కృష్ణుడిని ప్రార్థించాడు. ప్రభూ, నా మరణం దుఃఖంగా కాకుండా పండుగలా జరుపబడాలని, ప్రజలు దీన్ని స్మరించి ఆనందించాలి అని. కృష్ణుడు అతని కోరికను అంగీకరించాడు. అందువలన నరకాసురుని వధదినం నరక చతుర్దశిగా జరుపుకుంటారు. దీపావళి ఉత్సవం దక్షిణ భారతదేశంలో. నరకాసురుని వధ తర్వాత బంధింపబడ్డ 16,000 మంది యువరాణులను విముక్తి చేశారు. ప్రజలు ఆనందంతో నిండిపోయారు. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ఈ విజయం గుర్తుగా దీపాలు వెలిగించడం, పటాకులు పేల్చడం, ప్రభాత స్నానం, నూనె స్నానం చేయడం ఆచారమయ్యింది. దక్షిణ భారతదేశంలో దీపావళి ముఖ్యంగా ఈ నరకాసుర వధకథ ఆధారంగానే జరుపుకుంటారు. ఇది మనకు ఒక పెద్ద సందేశం ఇస్తుంది. అధర్మం ఎంత శక్తివంతమైనదైనా చివరికి ధర్మమే గెలుస్తుంది. ముగింపు. అందువలన దక్షిణ భారతదేశంలో దీపావళి అంటే కేవలం వెలుగుల పండుగ మాత్రమే కాదు, శ్రీకృష్ణుడు నరకాసురునిపై సాధించిన విజయం, ప్రజల విముక్తి.